రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీ కాలం ఆదివారంతో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆఖరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిపాలన ఆమోదం నిమిత్తం సమావేశంలో ప్రవేశపెట్టిన 4 ఎజెండా అంశాలకు కౌన్సిల్ నుండి ఆమోదం లభించింది. ఆఖరి సమావేశాన్ని ఉద్దేశించి మేయర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రగతి సాధన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశామని చెప్పారు. ఆరంభంలో కార్పొరేషన్లో నెలకొన్న నిధుల కొరత, కరోనా ప్రభావం కారణంగా అభివృద్ధి పనుల నిర్వహణలో కొంత అవరోధం ఏర్పడినట్లు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషి ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్లు చెప్పారు. కౌన్సిల్లో చర్చించకుండా పలు సందర్భాల్లో అధికారుల ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం పట్ల మేయర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్పొరేటర్గా ఆదరించిన తన డివిజన్ ప్రజలకు పూర్తి స్థాయిలో మేయర్గా పనిచేసే అవకాశం కల్పించిన కౌన్సిల్ సభ్యులకు సహకరించిన అధికారులకు ఈ సందర్భంగా అనిల్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. పనిచేసే అవకాశం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎక్సెప్షన్ తగ్గట్టుగా పనిచేశామని అనుకుంటున్నాను. మన ఎమ్మెల్యే రాష్ట్ర మక్కాన్ సింగ్, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడంలో చాలా తృప్తిగా ఉంది. వీరి హయాంలో రామగుండం ఖచ్చితంగా అభివృద్ధి చేరుకుంది. మన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాష్ట్ర గారు రామగుండం నగరానికి ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తారని నమ్ముతున్నాము. మన మంత్రి గారు దుద్దుల శ్రీధర్ బాబు గారు కూడా నగరానికి అడిగిన నిధులు ఇస్తూ సహకరిస్తున్నారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. రామగుండం నగరానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది, కానీ పాలక వర్గానికి అన్ని అవరోధాలు వచ్చాయి. మొదటి అవరోధం, ముందున్న పాలక వర్గం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు సీఎం గ్రాంట్స్ వచ్చింది, కానీ మన హయాం వచ్చేసరికి ఆ నిధులు రాలేదు. మొదటి 4 ఏళ్ళు నిధుల కొరతతో అనుకున్నట్టుగా అభివృద్ధి చేయలేకపోయాము. కౌన్సిల్లో చర్చ జరగకుండా కొన్ని అనాలోచిత నిర్ణయాలను అధికారులు తీసుకున్నారు. మనం మన ఆటోలు తీసుకున్నాము, ఓల్డ్ వాతావరణం ఆటోలు, పెట్రోల్ ఆటోలు తీసుకున్నాము. అలాగే మన కౌన్సిల్ అందరితో డిస్కషన్ చేసుకొని ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకుంటే దాదాపు మనకు చాలా వరకు డీజిల్ సేవ అనేది మన మున్సిపాలిటీ ఖర్చు లేదు. పనిచేస్తున్న అవసరం కార్యాలయం న్యాయం చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు గొంతెత్తి చెప్పారు. వారికి మా ధన్యవాదాలు. మా హయాంలో ప్రతి నెల తప్పనిసరిగా అందరికీ మొదటి వారంలోనే జీతాలు ఇచ్చారు. అదే వరకు ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాము. జీతాలు ఎవరికి ఆపకండి, అలాగే ఉద్యోగాలు తీసేయండి అని కోరుతున్నాము. అలాగే ఈ 5 ఏళ్ల కాలం పూర్తి చేయడానికి కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు ఇచ్చిన సహకారం జీవితాంతం మరవలేనిది. అలాగే కోఆప్షన్ సభ్యులు కూడా చాలా చోట్ల మేయర్లపై అవిశ్వాసం పెట్టారు, కానీ రామగుండంలో మా కార్పొరేటర్లు అలా చేయలేదు. వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. 25 ఏళ్ల కాలంలో రామగుండం నగరంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి, తీసుకొచ్చాము. రూపాయలు 111 కోట్ల 20 లక్షలతో భీమునిపట్నం, 11 కోట్ల 20 లక్షలతో భీమునిపట్నం సిఎస్పి కాలనీ విఠల్ నగర్లో ట్యాంకులు. అనంతరం డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు సహా ఆయా డివిజన్ల కార్పొరేటర్లు మాట్లాడుతూ 5 ఏళ్ల అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. తమకు కార్పొరేటర్గా అవకాశం కల్పించిన డివిజన్ ప్రజలకు, అభివృద్ధికి సహకరించిన పాలకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్పొరేషన్ ఎన్నికలు జరిగేంత వరకు ప్రజల సౌకర్యార్థం తమను కార్పొరేటర్లుగా గుర్తించాలని పలువురు ప్రతిపాదించగా నగరంలో తీవ్రతరమైన కుక్కల బెడదను నివారించేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలని మరికొందరు సూచించారు.
సింగరేణి స్థలాలను ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణం చేసేది తప్ప ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ స్థలాలు కాపాడడం లేదు. మీరు వచ్చిన తర్వాత రామగుండం నడిబొడ్డులో గోదావరి నడిబొడ్డులో ఉన్నటువంటి సుమారు 100 కోట్ల విలువ చేసే ఓల్డర్ అశోక్ థియేటర్ స్థలాన్ని స్వాధీనపరచుకొని దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పి దాంట్లో షాపింగ్ నిర్మాణానికి ఈరోజు ప్రతిపాదన చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 1 ఇయర్ కాలంలో సుమారుగా ప్రతి డివిజన్ 20 కోట్ల రూపాయలు కేటాయించి వాటి పనులను దగ్గర నుండి పరిశీలిస్తున్న మీకు మరియు మీ సిబ్బంది కూడా ఈరోజు సహకరిస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఈ రామగుండం కార్పొరేషన్లో రెగ్యులర్ కమిషనర్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ వచ్చిన కమిషనర్లు కూడా కొందరు కార్పొరేటర్లకు సహకరించలేక కొన్ని డివిజన్లో పనులు ఆగిపోయాయన్న. ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యేలకు దగ్గర ఉన్నారో వాళ్ళ డివిజన్లోనే కొన్ని పనులు అయినాయి. ఇంకొక చాలా పనులు చాలా పెండింగ్ ఉన్నాయన్న. అధికారులు అయితే ముఖ్యంగా అధికారులు సమయపాలన పాటిస్తలేరు. ఎందుకంటే వాళ్ళకు బయట కమిషనర్ లేక. కాబట్టి మీ ఆశలు ఆశయాలు మీ పనులు నెరవేరాలంటే మీరు ఒక రెగ్యులర్ ఐఏఎస్ కమిషనర్ ఇక్కడ నియమించి ఈ పనులన్నింటినీ కూడా మీ అభివృద్ధిని మీ డిజైన్ తగ్గట్టుగా ఆ అధికారులు పనిచేసేలా మీరు కృషి చేయాలని తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి ప్రతి డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ ఈ కౌన్సిల్లోకి రావడం జరిగింది. కానీ ఆశించిన మేర అభివృద్ధి జరగకపోగా కొంత ఇబ్బందులు పడ్డ తరుణం కూడా మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అధికారంలోకి రాగానే 2 సంవత్సరాల కాలం కరోనాతో వృధాగా పోగా మిగతా 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలు రామగుండం నియోజకవర్గం అనేక అవకతవకలు అనేక కుంభకోణాలకు తీరా పాఠశాల మారిన సందర్భం మనమందరం గమనించినాం. అదే సమయంలో 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రామగుండం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాష్ట్ర మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉండి గతంలో జరిగిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించి ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న తరుణం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ కాలంలో దాదాపుగా సంవత్సర కాలం ఇప్పటికే కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాదాపుగా 270 కోట్ల రూపాయలను రామగుండం నియోజకవర్గానికి తీసుకొస్తే దానిలో దాదాపుగా 170 కోట్ల రూపాయలు ఒక రామగుండం అర్పణకు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తారు. 20 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దానిలో ముందు వరుసలో గౌరవ ఎమ్మెల్యే రాజశేఖర్ గారు ఉన్నందుకు నిదర్శనం. ఈసారి టీఎఫ్ఐడిఎస్ నుంచి ఏదైతే మనం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చినామో ఆ 100 కోట్ల రూపాయలను గతంలోకి భిన్నంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్కు 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు వస్తే ఆ వచ్చిన ప్రొసీడింగ్ తర్వాత దాదాపుగా సంవత్సర కాలం తర్వాత దాని టెండర్ ప్రక్రియ ప్రారంభమయ్యేది. కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రజాపాలన చేయాలి, ప్రతి విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన కనుక ఈరోజు ఎప్పటికప్పుడు ₹1 రామగుండానికి ప్రభుత్వం నుంచి వచ్చిందంటే ఆ రూపాయిని వెంటనే ఖర్చు చేసి ఆ ప్రాంతంలో ఉన్న డివిజన్లను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్న సందర్భాన్ని ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కొంచెం వర్క్ తక్కువ చేసిన వృద్ధి చేసినప్పుడు కొంతవరకు తగ్గింది. ఇంకా కొంత మన ఎమ్మెల్యే గారు ఆ వర్క్ ఇస్తే చేయించుకుంటే చాలా సంతోషం. ఆ వర్క్ కూడా కవర్ అయిపోతుంది మొత్తం. దాన్ని గెలిపించిన ప్రజలకు
న్యాయం చేయాలని మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. నేను గెలిచే విధంగా ఓటు అడిగే విధంగా నా కోసం పనిచేసింది సార్. ఈ సందర్భంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీరు డిప్యూటీ మేయర్ గారు 2 సార్లు సమస్య దగ్గరగా వచ్చినప్పుడు నేను మోటార్ల మీద మన మున్సిపల్ నిలిచినప్పుడు వెంటనే మీరు స్పందించి ఆ 50 లక్షల పనులు ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది సార్. అప్పుడు మీకు ఆ పనులతోనే చాలా వరకు పనులు మొత్తం కంప్లీట్ అయ్యాయి. అలాగే డిప్యూటీ మేయర్ గారు కూడా డివిజన్లో పెద్ద సమస్య ఉన్నప్పుడు దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని అది కంప్లీట్ అయ్యేదాకా కూడా డిప్యూటీ మేయర్ గారు దానికి సహకరించారు. ఈ సందర్భంగా మా కోటం చంద్రన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా డివిజన్ ప్రజలు గెలిపించి నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి పెద్దలందరికీ కూడా పాదవందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే గెలవడానికి మరొక కారణం శ్రీ పరిపాలన నరహరి ఐఏఎస్ గారు వారు నాకు ఎంతో అండగా ఉండి నేను కార్పొరేటర్ గెలిచే విధంగా వారు నాకు సహకారం అందించినందుకు వారి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ డివిజన్లో గెలిచిన తర్వాత కూడా నా స్నేహితులు కానీ మిత్రులు కానీ మా ఫౌండేషన్ సంస్థ ద్వారా ఆలయ ఫౌండేషన్ ద్వారా కూడా మేము డివిజన్ కార్యక్రమాలే కాకుండా కొన్ని సహకారం అందించడం జరుగుతూ ఉంది సార్. సో సహకారం అందించారు. ఈ 5 ఏళ్ళ వచ్చి సహకారం అందించినటువంటి నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు చేసి అందుకు ప్రత్యేకంగా మా 33 డివిజన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ డివిజన్లో అనేక సార్లు మంత్రించి మాకు 100% పనులు చేసినందుకు ప్రత్యేకంగా మాకు అందించిన మేయర్ గారికి, మా ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎమ్మెల్యే గారికి, మా మున్సిపల్ అధికారులకు, మా సింగరేణి అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ మౌనిక దేవి రాజు 34వ డివిజన్ నుండి మేము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినందుకు మమ్మల్ని మా 34వ డివిజన్ ప్రజలు భారీ మెజార్టీతో మా మీద నమ్మకంతో గెలిపించినందుకు వారికి ఎల్లవేళలా సర్వదా వారికి తోడుంటామని మా డివిజన్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పేరున మా డివిజన్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాం సార్. అక్కడక్కడ చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి సార్. రాజధాని సార్ కొంచెం మా డివిజన్ 34వ డివిజన్ మీద కొంచెం దృష్టి పెట్టండి సార్. అలాగే కొంచెం బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి సార్. వర్క్స్ కూడా 1-2 ఉన్నాయి. మా డివిజన్ మీద దృష్టి పెట్టి అవి పూర్తి చేయించాలని మా తరఫున, మా డివిజన్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఈ 5 సంవత్సరాల కాలంలో మా అందరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఏర్పడింది. అలాగే మా డివిజన్ ప్రజల ప్రేమ అభిమానాలతో ఇక్కడ ఉన్నసారి కమిషన్ మీటింగ్లో అందరికీ అందరి డివిజన్ నుంచి మా ప్రజల ఆశీర్వాదం ఉండాలని, అలాగే దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలని, మళ్ళీ కార్పొరేషన్ మీటింగ్లో అందరూ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మున్సిపల్ పాలకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 2వ కౌన్సిల్. ఈ కౌన్సిల్లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ బీఫామీల శ్రీమల్ గారు గెలవడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావంతో ఉన్నటువంటి పరిస్థితులతో మేము టీఆర్ఎస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2వ ఎలక్షన్లో కూడా నేను పోలింగ్ తర్వాత రిజర్వేషన్ ఎస్సీ జనగణన ద్వారా నేను ప్రత్యక్షంగా పోటీ చేయడం జరిగింది. నా డివిజన్ ప్రజలు 2వ సార్లు నా వర్గం మెజార్టీతో గెలిపించినందుకు ఈ సందర్భంగా నా డివిజన్ యొక్క ప్రజలందరూ కూడా శిరస్సు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే అభివృద్ధి సంబంధించి నా డివిజన్లో దాదాపుగా 90% పూర్తయింది. ఇంకా కొన్ని చిన్న రోడ్లు ఉన్నాయి. అవి కూడా ఒకసారి మన ఎమ్మెల్యే గారు కొంచెం బాగా దృష్టి పెట్టి ఆ చిన్న పనులు చేయించడానికి సందర్భంగా సమావేశం వారికి పనిచేస్తా ఉన్నాం. ఈ ఏదైతే కౌన్సిల్ సంబంధించి గతంలో ఎప్పుడైనా అధికారులతో కానీ సిబ్బందుల కృషిగా ప్రవర్తించినట్టయితే కేవలం అది మా యొక్క సమస్యల మీదనే తప్ప వ్యక్తిగతంగా మాకు ఎవరు కూడా ద్వేషం లేదు, ఎవరు కూడా మాకు చెప్పడం కాదు. ఏదైనా మాట్లాడితే మీరు మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయాలకు వచ్చి 32 సంవత్సరాల
21 సంవత్సరాలు ఇప్పటికీ. అంటే ప్రజలకు మంచి చేస్తేనే ఇప్పుడు గెలిపిస్తారు. ఇప్పుడు సోదరులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మంచి రావాలని చెప్పి. అది మంచిదే, కానీ మనం ఎప్పుడైతే అంటే నేను అనేది వేరే విధంగా భావించద్దు. కార్పొరేట్ సోదరులను కూడా ఇప్పుడు రాష్ట్రాలు ఏ విధంగా చేస్తుండ్రు కసి కొద్ది కరెక్ట్ లేకుండా చేస్తే ఎవరైనా కల్పిస్తారు. ఇంకోసారి కూడా సోదరులు ఆశపడాలని కూడా అర్థం ఉండాలి. మనం ఏ ఓటర్ దగ్గర ఏం ఆశించకుండా ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా నిన్ను ఆహ్వానిస్తారు. నేను 3 సార్లు గెలిచాను. ఒకటి ఫ్రెండ్స్ మీద వచ్చింది అంటే దాదాపు 21 సంవత్సరాలు బాగా ఉంటుంది. మనం మన ఓటర్కు ఆదరణ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకు తోడు మీద ఉంటేనే అది ఖచ్చితంగా వాళ్ళు అన్న ఎప్పుడైనా మనకు ఆదరిస్తుందని చెప్పి ఓటర్ చెప్పాలనుకుంటాడు. మనం ఎప్పుడు కూడా ఎప్పుడు గెలుస్తామన్న పాటలకు అర్థం కాదు. ఇండిపెండెంట్ కాదు. నేను ఫస్ట్ టైం ఇండిపెండెంట్ గెలిచిన అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అయింది కాబట్టి నాకు టికెట్ పట్టకపోవడం జరగలేదు. ఆయనకి ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. ఇండిపెండెంట్ చేసి గెలవడం జరిగింది. దయచేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అంటే నాకు రాజకీయ అనుభవం 32 సంవత్సరాలు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏంటంటే అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే గురించి మన పేర్లతో మనం ఇప్పుడు ఎందుకంటే ఇది లాస్ట్ సమావేశం కానీ మనం పార్టీకి అర్థంగా మాట్లాడాలి కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు రాష్ట్ర ఎమ్మెల్యే గారు పేర్లు అవసరం లేదు. డిఫరెంట్ ఏంటంటే ఆర్ఎంసీ సమావేశం ఉంటుంది. ఆర్ఎంసీ సమావేశంలో రివ్యూ తీసుకుంటుంది. ఎన్టీపీసీ ఏజెంట్తో రివ్యూ తీసుకుంటుంది. సింగల్ ఏజెంట్తో రివ్యూ తీసుకుంటుంది. చెంతో వాళ్ళతో రివ్యూ తీసుకుంటుంది. అంటే ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ రివ్యూ తీసుకుంటుంటే మనకు పనులు అయితే ఇంతకుముందుకు ఎమ్మెల్యేలు ఓన్లీ స్టేట్ మీద ఆధారపడి స్టేట్ డబ్బుల మీద ఆధారపడే వాళ్ళు ఉండేది. మొన్న ఆరోగ్యం సంబంధించిన 11 లక్షల రూపాయల లైట్లు వాళ్ళని చెప్పడం జరిగింది. ఆ లైట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సోదరులు చెప్పినట్టు కొన్ని లక్షల రూపాయలు ఇంటిపిస్తున్నారా, కొన్ని కోట్ల రూపాయలు ఇంటిపిస్తున్నారా, ఆరోగ్యం ద్వారా ఎంతో ద్వారా ఈ విధంగా వాళ్ళకు భూమి చేస్తేనే ఖచ్చితంగా ఇవన్నీ కోఆర్డినేషన్ చేస్తేనే ఇవి అవుతున్నాయి. కాబట్టి మనం ఇంకా కూడా సోదరులందరూ కూడా అందరం కలిసి ఇప్పుడు ఖచ్చితంగా దానికి అధికారులు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు అధికారులలో ముఖ్య పాత్ర ఉంటుంది. కలెక్టర్ గారికి నాతోటి కార్పొరేట్లు అందరికీ కూడా మిత్రులందరికీ కూడా కౌన్సిలింగ్ వచ్చినాక భర్తను కోల్పోయినా ఇది 3వసారి. నేను ఫస్ట్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కౌన్సిలర్ గెలిచి నా భర్త ఇంద్రగారు నన్ను అప్పుడు నిలబెట్టడం జరిగింది. రాత్రి ఇంద్రనగర్లో 150 కోట్లు అప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ కొలిపేరుతో మాట్లాడుతూ మాట్లాడి ఇంద్రనగర్ ఒక రోడ్ కానీ ఒక పోల్ కానీ
నాతోటి కార్పొరేటర్లందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పదవులు అనేవి శాశ్వతం కాదు, ఇప్పుడు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. దానికోసం బాధపడిన అవసరం లేదు. ప్రజల ఆశీర్వాదం ఉంటే మరి ఒకసారి కూడా గెలుచడానికి మనకు అవకాశం ఉన్నది. మనం చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ప్రజల దృష్టిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటిని మనం తప్పకుండా గెలుస్తాం. నేను ఫస్ట్ రిజర్వేషన్ వచ్చిన వెంటనే పార్టీ డివిజన్లో నేను అప్పుడు ఫస్ట్ అనుకున్నాను, నేను అక్కడ పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి ఆ డివిజన్లో ఖచ్చితంగా అవకాశం వస్తే నేను తప్పకుండా పోటీ చేస్తానని అనుకున్నాను. రిజర్వేషన్ వచ్చిన ఒక గంట వరకే అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాను. రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయ్యా నాకు ఇందులో అవకాశం వచ్చింది, మీరు అవకాశం ఇస్తే నేను తప్పకుండా అక్కడ పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే తను ఆ ఒక టిక్ పెట్టడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే అవకాశం వచ్చింది టికెట్ గురించి. వారి ఆశీర్వాదంతో ఈరోజు నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే మాట్లాడాలంటే రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారి ఆశీర్వాదం. కాకపోతే ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు కావచ్చు నేను పొగుతాను, కానీ నిజం చెప్తున్నాను, ఇది వాస్తవం చెప్తున్నాను. మా ఇద్దరి మాట ఒకటి ఉండేది, మేము ఒకటిగా పనిచేసిన ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అలాంటిది అది ఒకటి శాపంగా మారింది. నాకు అదే శాపం అయిపోయింది నా పాలిట. నా డివిజన్ల కరోనా సమయంలో కూడా నేను అందరికీ కూడా నా వంతు సహకారాలు అందించిన, అందరికీ కూడా ఫేవర్ చేసిన. నా డివిజన్లో కొన్ని పనులు కూడా చేయడం, కొన్ని పనులు మాత్రం ఆగిపోయినాయి. అది కాంట్రాక్టర్ రాయమల్లు బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన ఒక 3 ఇయర్స్ నుంచి ఆ పెండింగ్లో ఉన్నది. ఎవరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ డివిజన్ల పని కాదు, ఈ డివిజన్ల పని కాదు, ఈ డివిజన్ల పని కాదు, ఈ డివిజన్లో పని చేయరు అని చెప్పడమే తప్ప నా డివిజన్లో నేను ఏం చేసినా నా డివిజన్లో పని చేయకపోవడానికి. నువ్వు దిగిపోయిన తర్వాత నువ్వు నీ కాలం అయిపోయిన తర్వాత నీ డివిజన్లో పనులు అవుతాయి అని ఇట్లా బయట అనుకోవడం. అంత ద్రోహం నేను ఏం చేసినా నా డివిజన్ల పనులు కాకపోవడానికి. నా డివిజన్ ప్రజల ఆశీర్వాదం మళ్ళీ ఉంటే తప్పకుండా రిజర్వేషన్ మారినా కూడా ఎక్కడ ఉన్నా కానీ ఏ డివిజన్లో పోటీ చేసినా కానీ ప్రజల యొక్క ఆశీర్వాదం, నేను ఈ డివిజన్లో చేసిన పని, తర్వాత నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ పార్టీ డివిజన్లో అందరి సహాయ సహకారాలు నాకు అందించారు. ఈరోజు నేను గెలిచిన రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారిని మళ్ళీ ముందు మాట్లాడే అవకాశం నాకు రాదు కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. గత 5 సంవత్సరాల కాలంగా మా యొక్క 42వ డివిజన్లో నాకు ఇంకా ఈ అవకాశం రావడానికి ఎంతో చిన్ననాటి నుండి శ్రమించిన, ప్రత్యేకంగా మొదలుగా నా కుటుంబ సభ్యులు, నా కన్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మిత్రులు ఎంతోమంది వీటికి ఒకసారి అవకాశం రావాలని నిరంతరం నా కోసం శ్రమించిన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా ఏ చిన్న తప్పు చేయకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా, డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. 4 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా గౌరవ రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారు గెలిచిన వెంటనే మా డివిజన్కు అత్యధికంగా 42వ డివిజన్ వ్యాపార ప్రాంతం అనేక నిధులు కేటాయించి దాదాపు 34 కోట్ల నిధులు కేటాయించి ఒక నగరంలోని అద్భుతంగా తీర్చిదిద్దడానికి వారు కంకణం కట్టుకున్నారు. వారికి మా 42వ డివిజన్ పక్షాన, మా వ్యాపార సంఘ పక్షాన ఈ సందర్భంగా కౌన్సిల్ పక్షాన వారికి శిరస్సు ధన్యవాదాలు చేస్తూ, అదే ఏదైతే ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మా దగ్గర ఉన్న సమస్యలు తెలిసి గెలిచిన నెలలో కంటే ప్రత్యేకంగా కోటి 50 లక్షలు కూడా కేటాయించి డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించి సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా లోపాల సమస్య అనేక సంవత్సరాలుగా అది చెప్పగానే వెంటనే స్పందించి డివిజన్లో 2 ట్రాన్స్ఫార్మర్ల గురించి మా డివిజన్ సంస్థలు పరిశీలించేందుకు మరొకసారి వారికి డివిజన్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రాబోయే కాలంలో గౌరవ రామన్న శాసనసభ్యులు మాపై ఆశీర్వాదం నుంచి మరింత అభివృద్ధికి మరొకసారి మాకు ఈ అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటూ, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుండి నేను ఇక్కడే పెరిగి ఒక హౌస్ వైఫ్గా ఉన్న నన్ను ఒక కార్పొరేటర్గా ప్రజల్లో సేవలు తీసుకొచ్చిన నా భర్త జగన్ గారికి ఆరాధనాలు. అందరూ ఓకే, ఈ కార్పొరేటర్ అందరూ ఎవరు చెప్తుందంటే లాస్ట్ కౌన్సిల్ అని అంటారు. కానీ నేను మాత్రం గత 5 సంవత్సరాల కింద
నన్ను చాలామంది అడగడం జరిగిందన్న. ఆ విషయం మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదన్న. సరే, కానీ మా విషయం అంటే బాగా చెప్పాలన్న, చాలామంది పేదవాళ్ళు మీ సేవల గురించి ఎదురు చూస్తారన్న. ముందుగా నేను మా 44 ప్రజలందరికీ నమస్కారం తెలియజేయాలి. ఎందుకంటే వారు ఈరోజు నా మీద ఎంతో నమ్మకంతో మరి వీళ్ళు పనిచేసినట్టు వీళ్ళు నిరంతరం ప్రజల మధ్య రోడ్డు మీద 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఎదిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా పనిచేస్తారని చెప్పి ఎంతో నమ్మకంతో మరి మా డివిజన్ ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. ముందుగా వారందరికీ 44 డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారైతే ఎంత నమ్మకంతో నా మీద ఓటేసి గెలిపించలో అంతకు 10 రెట్లు మా డివిజన్లో మరి అభివృద్ధి చేశారు. మరి మా ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాష్ట్ర గారి సహకారంలో మా డివిజన్లో రోడ్లు కానీ లైట్లు కానీ యూజీడీ కానీ అలాగే నాకు 50% సింగరేణి ఏరియా ఉండేది. మరి అన్నగారు సింగరేణి అధికారులకు చెప్పి సింగరేణి క్వార్టర్ ఎదురాలలో కొత్తగా కంట్రోల్స్ వేసి మరి నూతనంగా లైట్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు మాకు మా ఏరియాలో క్వార్టర్లలో అన్ని క్వార్టర్లు ఖాళీ ఉండేవి. మరి క్వార్టర్లలో ఈరోజు రోడ్డు వేయడం ద్వారా ఏ ఒక్క క్వార్టర్ కూడా కాలేదు. మరి మా డివిజన్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడు మా డివిజన్లో వర్క్ చేద్దామంటే నా డివిజన్లో వర్క్ నిరంతరం అయిపోయింది. అసలు మా డివిజన్లో వర్క్ చేయడానికి కూడా ఎక్కడ కూడా అవకాశం లేదు. మరి ఇంత మంచి నాకు మా డివిజన్ ప్రజలు ఎంతో నమ్మకంతో చేసినందుకు వారికి కూడా ఎలాంటి నమ్మకం ఎలాంటి వారిని ఎక్కడైతే అనుకున్నారో అందరూ రెట్టింపుగా వర్క్ చేసి చూపించారు. మా రామగుడ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాష్ట్ర గారి సహకారంతో ఈరోజు మరి అలాంటి పనులు చేయడం జరిగింది. అలాగే మా రాష్ట్ర గారు గెలిచినాక మరి సమర్థ సాగక వినాయక చవితి, రంజాన్, క్రిస్మస్, మరి దసరా ఉత్సవాలు ఎంతో అద్భుతంగా చేశారు. మరి ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి రాములు నియోజకవర్గ ప్రజలు తెలియజేశాడు. అలాగే తెలంగాణ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్ సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి ఎంతో నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ ఇస్తూ వారికి వేరే వేరే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మా రాష్ట్ర గారు మరి నిరుద్యోగులకు ఏదైనా ఒక అవకాశం కల్పిస్తే వారు కూడా వారి కుటుంబాలు కూడా బాగుపడతాయని ఒక ఉద్దేశంతో వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలు ఈరోజు తెలంగాణ సెంటర్లో ఉన్నటువంటి మహిళలందరూ వారికి సంబంధించిన శిక్షణలో శిక్షణ పొందుతున్నారు. అలాగే తెలంగాణ సెంటర్లో మరి 3 డివిజన్లకు సంబంధించిన తెలంగాణ సెంటర్లో బస్సులు కానీ రావడం ఇబ్బంది అవుతుందని చెప్పి వెంటనే తెలంగాణ సెంటర్ సక్రియంగా అభివృద్ధి చేసి మరి ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా రాష్ట్ర గారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మా రాష్ట్ర గారు ఎక్కడైనా మీటింగ్ జరిగినప్పుడు పలు సందర్భాల్లో చెప్పారు, కార్పొరేటర్ గెలవాలంటే మరి నిత్యం ప్రజల మధ్య ఉండాలి. ప్రజలకు ఏ సౌకర్యం వచ్చినా వారికి ఇలాంటి వారికి అసౌకర్యం కలగకుండా మరి వారికి అందుబాటులో ఉంటూ వారికి సంబంధించిన పనులు చేస్తేనే కానీ ప్రజలు ఆదరిస్తారని చెప్పి మా రాష్ట్ర గారు ఎప్పుడూ చెప్తున్నాడు. ఉదాహరణకు నన్నే కొన్ని సందర్భాల్లో మీటింగ్లో నా గురించి చెప్పడం జరిగింది. రాష్ట్ర గారు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. రోడ్డు వేసినటువంటి చాలా రోజుల నుంచి చాలా కాకుండా వెంటనే స్పందించి అసలు రోడ్డు కానీ వాటర్ రోడ్లు కానీ చాలా 45 ప్రజలు చాలా సంతోషకరంగా ఎమ్మెల్యే వారికి ప్రత్యేక ధన్యవాదాలు చూసినటువంటి. అలాగే ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత కౌన్సిల్ మీటింగ్లో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క సందర్భం జరుగుతూ ఉంది. ఇంతకుముందు వర్కుల కోసం కానీ సమస్యల కోసం కానీ చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సొంత పార్టీ కార్యక్రమాల్లోనే ఎన్నో చాలా ఇబ్బందులు పడ్డ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక గతం భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని అయితే ఒకటి సబ్జెక్ట్ కనబడుతూ ఉంది. అందరికీ తెలిసిన విషయం అది. అధికారులు కూడా చాలా ఇంతకుముందు కానీ ఇప్పుడు కొంచెం బాగా స్పీడ్గా అధికారులు కూడా శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఫోన్ లేపిన అధికారులకు, ఫోన్ లేకుండా అధికారులకు కూడా మా సమస్యలు వినకపోయినా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా పౌర ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు.
విషయం ఏంటంటే రామగుండం ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో అడుగు స్టార్ట్ అయింది. ఒక బాధ అయితే మమ్మల్ని ఇంకా కూడా వెంటాడుతూనే ఉంటుంది. గత భవిష్యత్తు చూసుకుంటే మేము దిగిపోయేసరికి అభివృద్ధి పైకెళ్తా ఉంది, అభివృద్ధి నిచ్చడెక్కుతా ఉంది. మేము ఫార్మింగ్ వేసినాము, మా కట్టడం ఫార్మింగ్ వేసింది, నిచ్చడెక్కుతా ఉన్నారు. ఇప్పుడే అభివృద్ధి స్టార్ట్ అవుతా ఉంటే మాకు బాధ అనిపిస్తూ ఉంది. ఈ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కాలేకపోతున్నామనే బాధ అయితే మమ్మల్ని వెంటాడుతుంది, వేటాడుతుంది. తర్వాత భవిష్యత్తులో ఇందులో మీరు ఎవరు అదృష్టవంతులు, ఎవరు చేస్తారో ఎవరు పడుతున్నారు అని భగవంతుని లెక్క. మనం ఏం చేయలేదు కాబట్టి ఇప్పటివరకు నా అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అయినందుకు అదృష్టంలో భావిస్తూ కూర్చోవడానికి మన పేరుతో ప్రజలు నాకు ఎంతో సహకరించారు. ఈ సీట్లో కూర్చోవడం మామూలు విషయం కాదు. ఆయన కొండం దర్శనం మీద ఉన్న అభిమానంతో మా నలభైతో ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని నమ్మకంతో మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించినందుకు మా నలభైతో ప్రజలందరికీ నేను పేరు పేరుగా రుణపడి జీవితాంతం రుణపడి ఉన్నానని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అదృష్టమో దురదృష్టమో కానీ గెలిచిన వెంటనే కరోనా రావడం, కరోనాలో 2 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి పనులు లేకుండా ఆ కరోనా టైంలో కూడా మేము 4 రోజులు అందరికీ అన్నదానం, నిత్యావసర వస్తువులు మున్సిపల్ ఆఫీస్ కూడా పంపించినాం ప్యాకింగ్ చేసి ఆ 2 సంవత్సరాలు కరోనా టైంలో. తర్వాత ఉన్న మిగతా 3 సంవత్సరాలలో ఇక్కడ ఏ డివిజన్లో లేని విధంగా 74 కెమెరాలను మా డివిజన్లో ఏర్పాటు చేసినాము. మిగతా 3 సంవత్సరాలలో మాకు అయ్యే అభివృద్ధి పనులను ఎంతో కొంత చేసినామని అనుకుంటున్నాం. దాన్ని సహకరించిన మా మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మా మున్సిపల్ అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవానికి
శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను మూడోసారి ఈ కౌన్సిల్లో ఉండడం జరిగింది. ఈ కౌన్సిల్లో కూడా అందరూ సహకరించి కార్పొరేటర్స్ అందరూ కూడా వాళ్ళు సహకరించి భవిష్యత్తుగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా గౌరవ కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా తెలియజేస్తూ మాకు కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్లో నిధులు కేటాయించి మాకు కూడా మా ద్వారా కూడా వివిధ డివిజన్లో పార్టీల కలిసి దాకా కూడా వివరణ చేయడం జరిగింది. ఈ నిధులు కేటాయించినందుకు ప్రత్యేకంగా మేయర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఉండడం చాలా సంతోషకరంగా ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ బై ద గాడ్ గ్రేస్ glad and pleasure to have here without my husband's support. I am thankful to ex-MLA and ex-mayor and deputy mayor and also 10 సంవత్సరాలుగా 2 నెలల్లో నేను కోఆప్షన్ మెంబర్గా ఉండి మైనార్టీ ఉమెన్ మెంబర్గా చాలా అనేక గత ప్రభుత్వంలో చేసినటువంటి పాలన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అనేక సంక్షేమ పథకాలు నేను ప్రజల్లో తీసుకున్న నిజంగా ఉంటున్నాను. అలాగే మా మైనార్టీ మహిళలందరికీ ఓన్లీ డివిజన్కే పరిమితం కాకుండా టోటల్ 50 డివిజన్లలో మనం ఎక్కడైనా పనులు పెట్టుకున్నాము. అలాగే మా మైనార్టీ మహిళలకి ఉచిత ఫుడ్ మిషన్ ట్రైనింగ్ సెంటర్ ఇవ్వడం చాలా గొప్పగా అనిపించుకున్నారు. మరి వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళ ఒక స్థాయిగా ఉపాధికరంగా ఉన్నారు. అదేవిధంగా ఎల్ఓసీలైనా సీఎంఆర్ అయినా ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చడానికి చాలా సంతోషంగా ఉంది. నా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాకు ముందుగా కోఆప్షన్ పదవికి సపోర్ట్ చేసిన మేయర్ గారి నాతో కార్పొరేటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో ఈ కార్పొరేషన్ అభివృద్ధికి భాగంగా మేము సహకారం వహిస్తాము. నాకు అవకాశం ఇచ్చిన మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చరిత్రగా మిగిలిపోయే కార్యక్రమాలు చేసిన ఈ కౌన్సిల్ అంతా దండిలని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే 2 సంవత్సరాల కరోనా, ఆ మధ్యలో రకాల వర్షాలు, ఈ కార్యక్రమాలతో కార్పొరేటర్లు, గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు, ఇప్పుడున్న పాలకులు, అధికారులు, పాత్రికేయులు కరోనాలో కానీ అకాల వర్షంలో కానీ ఎంతో శ్రమించి ప్రజలకు చేరువగా ఉండి ఎన్నో రకాల సేవలు అందించి మీరందరూ మేము అందరూ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు భావిస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు అంటే సంక్షేమం, అభివృద్ధి కాదు, ప్రజల ప్రతి సమస్యపై స్పందించే హృదయాలనే చాటి చెప్పే విధంగా ఈ గడిచిన 5 సంవత్సరాలు నడిచిందని నేను భావిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా గౌరవ మేయర్ గారి అనుమతితోని ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇన్నోవేటివ్ ప్లాన్స్తో ముందుకు వెళ్తున్న గౌరవ శాసనసభ్యులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న అధ్యక్ష మీరు అనుమతిస్తే, ఈ ప్రాంతంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్న వారు, అలాగే ఈ ప్రాంత ప్రజల దృష్ట్యా ఒక బైపాస్ రోడ్డును కూడా ఈ కౌన్సిల్ ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలకు యాక్సిడెంట్లకు నివారించే విధంగా ఉంటుందని నేను భావిస్తూ మీ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజులో పాలకవర్గం యొక్క కాలం ముగిసిపోతా ఉంది. ఈ 5 సంవత్సరాల పాలకవర్గం ఉండే అధికారులకు, ప్రజలకు, సమస్యలకు వారధిగా ఉండే ఈ ప్రజాప్రతినిధుల కాలం ముగిసిపోతూ ఉంది. ఇక రేపటి నుంచి ప్రతిదానికి డైరెక్ట్ అధికారులే ఉంటారు కాబట్టి అధికారులందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలన్న భగవంతుని కోరుకుంటూ ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా అందుబాటులో ఉండాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కౌన్సిల్లో రావడానికి, ఈ సమస్యల్లో ప్రజా సమస్యల్లో పాల్పంచుకోవడానికి మాకు కోఆప్షన్గా అవకాశం ఇచ్చిన గత పాలకుల పెద్దలకు, ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, అప్పటి ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ మేయర్, కార్పొరేట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో గత 5 సంవత్సరాల నుండి గెలిచిన సందర్భంగా కొత్తగా ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో మనకు వచ్చిన అవకాశం కరోనా టైంలో 2 సంవత్సరాలు పోయింది. అయినా నేను మీ అందరి సహకారంతో 3వ డివిజన్లో అత్యధిక నిధులు కేటాయించి డివిజన్ అభివృద్ధికి పాటుపడే తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సందర్భంగా సింగరేణి యజమానికి, సింగరేణి అధికారులు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగనే మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, ప్రతి డిపార్ట్మెంటు, కాంట్రాక్టర్స్ అందరూ కూడా, ఎందుకంటే నా డివిజన్లో ప్రతి పని కూడా సంపూర్ణంగా పూర్తి చేసినందుకు పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ఒక వినపం, డంపింగ్ యార్డ్ సమస్యలు మా ఒక డివిజన్ సమస్యలు దగ్గరకు రాబడ్డాయి కాబట్టి
తగిన దూరంగా ఉండాలని సమస్య పరిష్కారం చెప్పి సభాముఖంగా కోరుతున్నాను. అలాగే ఎంపీపీస్ మీద ప్రభుత్వం మంత్రిగా నిధులు కేటాయిస్తుంది. కొంచెం యజమానానికి ఎంపీపీస్ వాళ్ళకు తప్పకుండా త్వరలో కూడా నిధులు కేటాయించాలని కోరుతున్నాము. అలాగే మా డివిజన్లో కొన్ని డివిజన్ మధ్య 100 కోట్ల నిధులు కేటాయించారు. ఇప్పుడు త్వరలోనే 100 కోట్లతో డివిజన్లో అన్నపూర్ణ కానీ జంగాలపల్లిలో నిధులు కేటాయించి రోడ్డు చేయడానికి కోరుతున్నాం. ఈ సందర్భంగా మీకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మీ తోటి కార్పొరేటర్లు అందరికీ కూడా ఏమైనా అప్పుడు కూడా చూపించి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం తెలుసుకోండి. ఫస్ట్ డివిజన్ పరిధికి వస్తే 50 డివిజన్లలో నేను ఒక కార్పొరేటర్గా నా డివిజన్ ప్రజలకి నాకు ఇచ్చిన అవకాశానికి తగ్గ న్యాయంగా చేశాను. ఎవరు చేయనంతగా ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను వాళ్ళకి అందుబాటులోనే ఉన్నాను. 24 గంటలు నా ఫోన్ ఆన్లోనే పెట్టి ఎవరు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం తీర్చాను. దానికి తీర్చడానికి కూడా నాకు మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పటికి సహకారం చేశారు. ఇది ప్రజలకు సంబంధించింది. నేను ప్రజల దగ్గర మాట్లాడతాను. కానీ ఇక్కడ ఒక విషయం, నేను చిన్నగా ఒక గ్రూపులు నడుపుకునే స్థాయి నుంచి ఈరోజు కార్పొరేటర్గా నాకు అవకాశం ప్రజలు ఇచ్చి మీ అందరితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకునే విధంగా నాకు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు మీరందరూ ఏ పార్టీ అయినప్పటికీ కూడా మంచిగా కృష్ణ చెల్లెలాగా భావించి మంచి ఆదరించరు. ఎప్పుడు నన్ను ఎవరు ఏమనకుండా ఒక చెల్లెలాగా దగ్గర తీసుకొని నాకు మంచి అవకాశం ఇచ్చి నన్ను ప్రజలకు సేవ చేసుకునే విధంగా ఇచ్చారు. మీ అనుబంధం తెలియపోతుందన్న బాధలో నేను ప్రజలకు సేవ చేయలేదనేది ఎక్కడ లేదు. ఎవరైనా మన సొంత బిడ్డలాగా పిలుస్తారు నన్ను డివిజన్లో. ఈ 5 ఏళ్ల కాలంలో ముందుగా నాకు ఇంత హోదా, ఒక కార్పొరేటర్ హోదా కల్పించిన మా ఎన్నో డివిజన్ గంగానాథ్ షేర్ కానీ అందరూ కూడా శిరస్వామి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా మాట్లాడవలసిందంటే వాళ్ళ అభివృద్ధి వాళ్ళ జరుగుతున్న ఈ సీట్లో కూర్చోగలిగాను. అంతేకాకుండా సింగరేణి అధికారులు నా డివిజన్కు 50 లక్షల రూపాయలు వెచ్చించి మైనారిటీ ఏరియాలో అండర్గ్రౌండ్ డ్రైన్ బుక్ చేసినందుకు సింగరేణి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వంలో సుమారు 5 కోట్ల రూపాయలు వెచ్చించినందుకు మున్సిపల్ అధికారులకు మరియు మేయర్ గారికి మనం రాజకీయ మొత్తాలు ఇప్పుడైతే టీఎఫ్ఐడి నిధులతోనైతే చాలా వేగవంతంగా ఒక పంటల వాతావరణం మన ఇంట్లో పనులు జరుగుతున్నాయి. నేను రాజకీయ మొత్తాలు సింగల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన స్లమ్ ఏరియా ఈ రోజుతో మా కాల పరిమితి అయిపోయిందని కాకుండా దయచేసి అన్న ఇంకొక 1,50,00,000 రూపాయలు అయితే గంగనాథ్ మొత్తంలో కూడా రాజకీయ మకాన్ సింగ్ అనే పేరును మర్చిపోకుండా నేను చూస్తామన్నా. దయచేసి ఒకసారి మీ ద్వారా మేడం గారికి కొన్ని ఈ గారికి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నానన్నా. ప్రెసిడెంట్గా ఫస్ట్ నేను హైదరాబాద్లో నా నేటివ్ ప్లేస్ మొత్తం హైదరాబాద్లో. ఇక్కడికి రాగానే ఫస్ట్ నేను బ్లడ్ థ్యాంక్స్ టు మన ఎమ్మెల్యే గారైన మక్కన్ సింగ్ అన్న ఐఎన్సీ బీఫామ్ ఇచ్చి నన్ను గెలిపించి ఈరోజు ఇలా మాట్లాడడానికి సహకరించిన అన్నకు ఆయన పాలకవర్గంలో లేకపోయినా సదా నేను కృతజ్ఞతగా ఉంటానన్నా. చాలా థ్యాంక్ యూ. ఆ రోజు అది లేకపోతే ఎందుకంటే మా హస్బెండ్ గవర్నమెంట్ డిఈ ఉండే, మేము పరిపాలనకి అత్తగారింట్ల కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్లోనే ఉండేటోళ్ళము. కానీ ఆ టైంలో మా ఊరంతా కాంగ్రెస్ పరిపాలన ఉండడం వల్ల ఆ టైంలో మేము ఇచ్చి వితిన్ 10 డేస్లలో నేను షార్ట్ టైంలో కార్పొరేట్ కావడం, మక్కన్ సింగ్ గారు పూర్తిగా నాపై
నేను మాట్లాడేటప్పుడు చివరికి వస్తుంది ఇంత మాట్లాడుతానంటే నేను ఇచ్చిన సహకారం అండి. 5 సంవత్సరాలు మేము 2020లో గెలిచినప్పటి నుండి కూడా 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పుడు మరి అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎప్పుడు కూడా మరి కరోనా పడకుండా అధికారులు మరి ప్రజలకు ఎప్పుడు ఎలా ఫోన్ చేసిన వెంటనే స్పందించి మరి ఇక్కడ ఉండకుండా క్యాంటీన్ వాళ్ళు పనిచేసింది. అదేవిధంగా డివిజన్లో ఏదైనా సమస్య ఉందని మరి మేము ఎన్నోసార్లు కాల్ చేసి వాళ్ళకి దిగించినప్పటికీ కూడా వాళ్ళు ఏ టైంకైనా ఫోన్ లిఫ్ట్ చేసి మరి మేడం ఎక్కడ సమస్య ఎక్కడ అని చెప్పి స్పందించిన తీర్పు కానీ అదేవిధంగా సమస్య పట్ల మరి మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము 2 సంవత్సరాలు కరోనాతో అయిపోయింది. 1 ఇయర్ మొత్తంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా యొక్క డివిజన్ నిధులు పెట్టండి అభివృద్ధి చేయాలని కొట్లాడడానికి సరిపోయింది. ఎప్పుడైతే మా అన్న మక్కాసి రాష్ట్రాలు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నుండి అన్న మా దాంట్లో ఈ పనులు ఉండాలని చెప్పడంతో స్పందించి మన కోసం ఎప్పుడు ఆడపిల్లల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. కాబట్టి మరి 11వ స్లమ్ ఏరియా ఆ డివిజన్లో ఈ రోజు టీవీఎంపీ ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే అది ఎమ్మెల్యే గారి సహకారంతోనే. ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా సింగల్ అధికారులతో కానివ్వండి అదేవిధంగా మున్సిపల్ అధికారులతో కానివ్వండి అన్ని సమావేశాలు పెట్టుకుంటూ మరి ఏ పట్ల ఏ అభివృద్ధి నగరం చేస్తే బాగుంటుందని సమీక్ష నిర్వహిస్తూ మన అమూల్య అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే రామగుండంలో రాష్ట్రంలో ఎదిగిన తర్వాత ఫస్ట్ టైం జీఎం గారు రావడం అనేది ఇక్కడ చెప్పబడే విషయము. మరి ఎప్పుడు కూడా అధికారులు మనం ఎన్నిసార్లు పక్షం పెట్టినా కానీ ఈ అధికారులు రాలేదు. ఎప్పుడు కూడా వాళ్ళ ఎవరు అంశం ఇప్పుడు ఎమ్మెల్యే గారు రావడంతో ఇక్కడ రామగుండంలో అభివృద్ధి అనేది వేగవంతంగా జరుగుతుంది. మరి మా యొక్క 11వ డివిజన్ ప్రజలు మా మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకొని ఫస్ట్ టైం మా హస్బెండ్ పెద్దలి ప్రకాష్ గారిని గెలిపించిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి మళ్ళీ చేసిన నమ్మకంతో మరి మమ్మల్ని కూడా కార్పొరేట్ చేసినందుకు కూడా మా డివిజన్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాసేవ చేయడం అనేది అందరికీ చక్కని అదృష్టం. ఈ 5 సంవత్సరాలుగా అదృష్టం మాకు దక్కింది. ఆ అదృష్టాన్ని ఇచ్చిన మా పన్నెండవ డివిజన్ ప్రజలందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాము. అలాగే ఈ 5 సంవత్సరాలు మాకు సాధ్యమైనంత వరకు వర్క్స్ ఏమేమైతున్నాయో చేసినాం. ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయన్న మా డివిజన్లో అవి మీరు లేదా పూర్తి చేయించగలరు. మెయిన్ రోడ్స్ గల్లీలు ఉన్నాయి వాటి మీద ప్రత్యేక దృష్టి సాధించగలరు. అలాగే సింగరేణి యాజమాన్యంతో మా రిపేర్ డివిజన్ కాబట్టి ఇంకొకటి ప్రత్యేకంగా మీరు శ్రద్ధ పెట్టి కొన్ని నిధులు కేటాయించి మా డివిజన్లో ఇంకో కొన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేయగలరు. అలాగే మీరు ఇప్పుడు ఈ ఆపదమ కార్పొరేటర్ల కింద ఇంకా తెలిసేంత వరకు కూడా మాకే ఇక్కడ ఆఫీస్లో కానీ ఎవరైనా కూడా రెస్పాండ్ అయ్యి మా ఆపదమ కార్పొరేటర్లు మేము కొనసాగించాలని మా కౌన్సిల్ ద్వారా అందరి కార్పొరేటర్ల తరఫున కోరుతున్నాం. దీన్ని మీరు ఆమోదించాలని కోరుతున్నాం. నాకు ఓట్లేసి నన్ను గెలిపించి నాకు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చిన మా 13వ డివిజన్ ప్రజలందరికీ ఎప్పుడు కృతజ్ఞతలని. చాలా వరకు ఈ 5 సంవత్సరాల సమయంలో మాకు అయినంత వరకు ఎమ్మెల్యే గారు మేయర్ గారు కమిషనర్ గారు డిప్యూటీ మేయర్ గారి సహకారంతో చాలా వరకు పనులు చేయించాము. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినాయి. కానీ ఈ 2 సంవత్సరాలు కరోనా టైం ఒక 1 ఇయర్ ఎలక్షన్ కోడ్ వల్ల 3 సంవత్సరాలు వృధా అయిపోయింది. మేము చేసిన పనులు కేవలం 2 సంవత్సరాలలోనే చాలా వరకు పనులు చేయించాము. మాకు మా డివిజన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చేయించడానికి సహకరించిన మేయర్ గారికి కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోడ్లు దాదాపుగా మున్సిపల్ ఏడా కూడా లేని విధంగా చేసినప్పుడు అని నా ఎమ్మెల్యే గారు సభాగా చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డా. నాకు ఆ రోడ్లు చేసుకోవడానికి వచ్చేసరికి కూడా అధికారులు నాకు చాలా సహకరించారు. నేను చెప్పక తప్పదు. నేను కొత్తగా కార్పొరేట్ మనసు గురించి నేను ఇంతకు ముందు కూడా 1989లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నేను కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేసిన నోటిఫైడ్ మీటింగ్ వచ్చిన అప్పుడు కూడా. కానీ మనసు తక్కువ ఉన్నాయి. నా ఏరియా చాలా శ్రమ ఏరియా ఎక్కడ చేసుడని చెప్పి నేను సలహా సూచనలు అడిగినప్పుడు మా ఏరియాకు చెందిన మా జమీన్ ఇంజనీర్ గారు నాకు సలహా చెప్పాలని చెప్పి నాకు ఎక్కడైతే పనిచేయాలనేటువంటి దాకా నాకు సహకరించిన ఇంజనీర్ అయినటువంటి జమీన్ గారికి అదేవిధంగా నాకు అక్కడ ఎప్పటికప్పుడు సహకరించిన నా ప్రజలు వాళ్ళ ఆశీర్వాదంతో నేను ప్రజాప్రతినిధిగా అయినాను. నేను 83 నుంచి వెళ్ళి నామినేట్ పోస్టులు యూత్ కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా ఏదైనా
కార్మిక నాయకులు ఉండాలని ఇవాళ నన్ను జగన్ ప్రసాద్ గారు ఒప్పించి ఐటీ మంత్రి గారి సాయంతో శ్రీరామ్ గారి సాయంతో రాష్ట్రాంతరంగా ఇవాళ నన్ను ఆర్జీటు వైస్ ప్రెసిడెంట్ జరిగినందుకు వారికి చాలా ధన్యవాదాలు చేసుకుంటాను. నా డివిజన్ నెంబర్ 16 నేను రెండోసారి కార్పొరేటర్గా ఎన్నికైనా నన్ను 2 సార్లు కూడా ఎన్నుకున్నటువంటి నా డివిజన్ ప్రజలకు మొదటిగా కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా నా డివిజన్ అంతా కూడా సింగరేణి వాటాలతో నిండి ఉంటుంది. ఈ అయినప్పటికీ కూడా పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మాత్రం అక్కడ ఖచ్చితంగా అవసరం ఉంది. ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలకు కొద్దిపాటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సహకరించినటువంటి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశం ఎట్లా ఉందంటే కొంచెం నాకు అర్థమైన స్టైల్ చెప్తా. నేను అంటే ఈ రోజుతోటి కార్పొరేటర్ల పదవి కాలం పూర్తవుతుంది, మేయర్ గారి పదవి కాలం పూర్తవుతుంది. ఈ బాధ్యతలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ గారికి అపయత్నంగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా వారు కూడా స్వీకరించి ఎలాంటి డివిజన్లలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, వాటన్నింటినీ కూడా క్లియర్గా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత చాలా సార్లు కూడా ఈ యొక్క వేదికగా ఎన్నో సమస్యలు చెప్పుకునే అవకాశం ఇచ్చినారు. ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా కాకపోయినప్పటికీ కూడా కొన్ని పూర్తి చేసుకొని ఇంకొకటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా పెద్దలు ఇన్ఛార్జ్ కమిషనర్ గారు, అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా, ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2020లో మేము మళ్ళా రెండోసారి పాలవర్గంలోకి వచ్చినాం. సరే 2 సంవత్సరాలు కరోనా కింద అందరికీ ఆ విషయాలను పోకుండా ఏదైతే మమ్మల్ని రెండోసారి సందర్శన ప్రజలు పిలిపించారో వాటికి మేము 90% అభివృద్ధి పనులు చేసినామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కానీ చిన్న విషయాల కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్న విషయాలు అంటే మామూలు విషయాలు, లక్షలు కాదు, ఏం కాదు, చిన్న విషయాలు. ఏదైనా ఈ మూతల విషయం కూడా ఇది అండర్గ్రౌండ్ పైన జామ్ అయితే అవి తీయడానికి, సాఫ్ చేయడానికి ఆ మూతలు తీయడానికి కూడా మూతలు ఎన్నిసార్లు మేము మెమోరాండం ఇచ్చినా కానీ పట్టించుకోలేదు. మరి ఇప్పుడు పాలకవర్గం 5 తరగతి కూడా పట్టించుకుంటారని చెప్పి ముఖ్యంగా కమిషనర్ గారికి అయితే ఎవరికైతే 3 నెలల కింద ఇచ్చినాం. కనీసానికి మేము వినతి పత్రం ఇవ్వడానికి పోతే కూడా అక్కడ చిన్న కూర్చోమానలేదు, మర్యాదలు నిలబెట్టి మాట్లాడడం, మాట్లాడడం కాదు. ఈ సభాముఖంగా అంటే ఈ అవమానం అందరికీ జరిగింది, కాకపోతే ఎవరికి చెప్పుకుంటలేదు. కాబట్టి నేను అదేవిధంగా రేపటి నుంచి మళ్ళీ మాధ్యమంలో మళ్ళీ ఈ కార్పొరేషన్ మళ్ళీ అడుగు పెడతాం. వాళ్ళు మాకు ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారు, 4వసారి గెలిచిన వాళ్ళు సుజాత మన రాయేష్ అన్న, వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకుంటాం. మేము మళ్ళీ ఒకసారి ఇదే కౌన్సిల్ అడుగు పెడతామని తెలియజేస్తూ, ఏదేమైనా అని ఒక కార్పొరేట్ ఖర్చులపై కాలు వేయనప్పుడు మామూలు ప్రజలకు ఎట్లాంటి సమాధానం చెప్పగలరు, కొంచెం మర్యాదపూర్వకంగా చెప్పాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే ఎంక్రోచ్మెంట్ విషయం కూడా మాట్లాడాం గతంలో, ఆ విషయం కూడా అంటే ఏ రీతిలో కావాలనేసరికి అది ఎక్కడో ఢిల్లీలో ఉన్నట్టుగా లేకపోతే శ్రీలంకలో ఉన్నట్టుగా మన మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తారు. అంతే కాకుండా ఈ 50 డివిజన్లలోనే ఆ 7 కాలనీలు ఉన్నాయని మర్చిపోతారని తెలియదు. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఈరోజు నా 18 ప్రజలందరూ కూడా నిజంగా చెప్పాలంటే మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, రాజకీయం నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు జనరల్ మండలంలో ఎస్సీ మైనారిటీ నన్ను నమ్మి గెలిపించిన నా డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను.
ఈరోజు ఇక్కడ ఉండి ప్రజలు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. వచ్చిన తర్వాత 10 రోజులకి కరోనా రావడం, 2 సంవత్సరాలు చేసుకోవడం, తర్వాత ఈ సంవత్సరం అంతా ఎలక్షన్తో ఇట్లా చాలా వర్క్స్ నాకు పెండింగ్లో ఉన్నాయి. మహిళా వారం అనేది కొన్ని ఏళ్ళుగా మా అల్లూరులో కదా మక్కన్ సింగ్ గారు మాది అల్లూరు అన్న, మాది అల్లూరు కొంచెం మహిళా భవనం కావాలన్నా, అట్లనే అండర్లో ఉన్న ర్యాంక్స్ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులన్నీ జరగాలని నేను ఆధ్వర్యంలో కోరుకుంటున్నాను. అట్లాగే మనందరం కూడా అదే పడాల్సిన అవసరం లేదు. అందరం కూడా కష్టపడి పనిచేద్దాం, అందరం కూడా కష్టపడి గెలవాలని ట్రై చేద్దాం. ఇప్పుడు అందరం వేరే వేరే అయిపోతున్నాం కాబట్టి మళ్ళీ గెలిచిన వారు అందరం పట్టుకోవాలని కోరుకుంటున్నాం. వ్యక్తులుగా మనందరం కూడా ఎప్పటికప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ పదవి కాలాన్ని సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా నన్ను 20 డివిజన్ కార్పొరేటర్గా ఎన్నిక చేసిన 20 డివిజన్ ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో ఈ 5 ఏళ్ల కాలంలో చాలా సందర్భాల్లో మేము సమస్యల మీద పోరాటం జరిగింది. మేము నమ్మేది ఒకటే, మేము వ్యక్తుల మీద పోరాటం కాదు, మన సమస్యల మీద పోరాటం. వ్యక్తి ఎప్పుడు మాకు శత్రువు కాదు, సమస్య శత్రువు తప్ప వ్యక్తులు శత్రువులు కాదు. ఆ స్థానంలో అధికారులు ఉన్నా, ఆ ప్రజాప్రతినిధులు ఉన్నా, ఆ ప్రశ్నించడం చేయడం తప్ప ఆ వ్యక్తిని కాదని కూడా మీ అధికారులుగా మీ ఇతరులందరూ కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా నేను సాధారణంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో స్థానికంగా ఇక్కడ మాట్లాడే దౌర్లభ్యం ఉండాలి, క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆ సమస్యను మేము ప్రజల నుండి ఎదుర్కోవాలన్నప్పుడు పరిష్కరించే స్థాయిలో మీరందరూ ఉన్నప్పుడు ఆ సమస్యను అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటే మేము తప్పకుండా వాటి మీద పోరాటం ప్రశ్నించడం జరుగుతుంది. ఆ సందర్భాల్లో అధికారులు వ్యక్తిగతంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదని మరోసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేరుగా ఒక మాట అన్నారు, కొన్ని సందర్భాల్లో అధికారులు చేయలేదు. నేను కూడా అది మీతో ఏకీభవిస్తున్నాను సార్. ట్రాక్టర్లు ఆటోలు రావడం అనేది అత్యంత అవసరమైన విషయం, పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాను. కానీ పాలకవర్గం ఉన్నప్పుడు పాలక వర్గాన్ని సంప్రదించకుండా చేయడం కూడా అది సరైనది కాదనని నాకు గాఢ నమ్మకం. దీన్ని నేను చాలా బాధపడ్డా. నేను మేయర్గా కూడా చెప్పినాం, ఏది తీసుకున్నా పాలక వర్గం సమయం పూర్తిగా ముందు వాళ్ళని పరిగణనలో